నేను తప్పు చేశారో తప్పు చేయలేదు అంటలే. మరి ₹1,00,00,000 ఆయన ఏదో క్యాష్ ఈ బ్యాగ్తోనే ఇచ్చాడని చెప్పి నిన్న చూపించాడు కదా ఆ అకౌంట్లో. ఎవరో మదన్ గారు చూపించారు కదా. ఇప్పుడు మదన్ గారు ఆ ఫ్యామిలీ ఏమో తెలీదు. మదన్ గారు ఇక్కడ 2021లో ఆగస్టు 15లో ఇదే అధికారంతో జెండా వందనంలో పాల్గొన్న సందర్భం ఉంది. అవన్నీ మాట్లాడితే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వెడ్డింగ్ యానివర్సరీ చేశారు. అసలు ధర్మాదాయ శాఖ ఏంటి, దాతలు డబ్బులు ఇస్తారు గుళ్ళకి, దేవాలయాలకి. ఆ దాతలు ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు దోచేసి ఆ యొక్క ధర్మాదాయ శాఖకి పంగనామాలు పెట్టేసి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడైనా సరే మన ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరిగినాయండి? ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నామండి? సాయిప్రియ రిసార్ట్స్ పక్కన ఉన్నటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళని బెదిరించలేదండి వీళ్ళు? వాళ్ళందరూ వాళ్ళు సరెండర్ అయ్యేలాగా ఆ భూములు రద్దు చేసి వాళ్ళకి మొత్తం ఉన్నటువంటి లీజ్ అమౌంట్ కట్టే విధంగా వాళ్ళతో కూడా ఒప్పించి ఇన్ని వ్యవహారాలు చేయలేదండి వీళ్ళు? ఈమె సింహాచలం ఈవో కూడా ప్రయత్నం చేసిన సందర్భం లేదా అండి? సింహాచలం ఈవో ఎంత స్థాయి అధికారికి, ఎంత సీనియర్ మోస్ట్ అధికారికి ఇస్తారో మీకు తెలుసు కదా అండి. అసలు ఆ కనకమాసం టెంపుల్కి ఈవోగానే ఈమెను పెట్టడం అన్నది చాలా కష్టం. ఈమెకి అంత సీనియారిటీ లేదు, సీనియర్ అధికారి కాదు. అలాంటిది ఒక కీలకమైనటువంటి రాష్ట్రంలో విశాఖ నగరంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఇచ్చింది దేనికి? ఈమెని అడ్డం పెట్టుకొని ఈమెను బినామీగా పెట్టుకున్నట్టు నాకు అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టారు. ఈవిడ మీకు ఎవరైనా సరే విజయసాయి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ అవసరం లేదు. ఈవిడికి ఎవరికైనా అయితే విజయసాయి అపాయింట్మెంట్ కావాలి, ఈవిడ నేరుగా వెళ్ళిపోద్ది. కోవిడ్ అప్పుడు కూడా బే పార్క్లో పైన విజయసాయి రెడ్డి గారు ఉండేటప్పుడు ఈవిడ కారు కూడా ఆపేవారు కాదు. పెందుర్తి దగ్గర వెంకటేశ్వర టెంపుల్ దగ్గర జాతర అవుతున్నప్పుడు పైకి వెళ్తున్నప్పుడు అక్కడ జాతర అవుతుంది, కిందకి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి కారు లేకపోతే పైకి వెళ్ళి ఆ పూజారిని ఈవోని సస్పెండ్ చేస్తానని చెప్తే అక్కడ పూజారి ప్రసాదం ఫ్రీగా పంచిపెడుతుంటే ప్రసాదం అమ్మాలి కదా ఫ్రీగా పంచిపెట్టని చెప్పి దుర్భాషలాడుతుంటే అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడ్డారు ఈ అసిస్టెంట్ కమిషనర్ మీద. ఈవిడ అహంకారం, ఈవిడ యొక్క తీరు అంతా ఇంత కాదు. అసలు మీకు ఒక విషయం తెలియదేమో, మొన్న ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు ఈ మేడం గారు, అమ్మవారు విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులతో. నంద్యాల నుంచి ఎక్కడి నుంచో నాకు తెలియదు. ఏంటండి ఇదంతా? అసలు ప్రభుత్వం పరిపాలించాల్సినటువంటి గౌరవంగా ఉండాల్సినటువంటి రాజ్యసభ సభ్యుడు, మేధావుల సభ, పెద్దల సభ, అటువంటి సభలో ఉండాల్సినటువంటి వ్యక్తి అటువంటి పెద్ద మనిషి నేను మాట్లాడే తీరు చూశారు కదా. అసలు ఎవరైనా సరే ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు కావాలంటే విజయసాయి హయాంలో ఈ శాంతి గారిని కలిస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయేవి, వాళ్ళ పనులు అయిపోయేవి. నామినేటెడ్ పోస్టులు, గుడిలో నామినేటెడ్ పోస్టులు, 2-3 నామినేటెడ్ పోస్టులు ఈవిడే పైరువీలు చేసేవారు. ఇదంతా విజయసాయి రెడ్డి కనుసన్నల్లో విజయసాయి రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని, విజయసాయి రెడ్డి అండదండలు ఉన్నాయి కాబట్టే కదా. వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు నాకు తెలియదు. నేను మాట్లాడుతుంది సందర్భరహితంగా విజయసాయి రెడ్డి, ఈ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎవరైతే ఉన్నారో, అలాగే గవర్నమెంట్ ప్లేడర్ సుభాషులు విశాఖ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖలోనే కాకుండా ప్రభుత్వ భూముల వ్యవహారంలోని, ప్రైవేట్ భూముల వ్యవహారంలోని, వందల కోట్ల రూపాయల భూ వ్యవహారాల్లోని, భూ లావాదేవీల్లోని విజయసాయి రెడ్డి ఈ శాంతి గారిని వినియోగించినటువంటి అనుమానాలు మాకు ఉన్నాయని చెప్తా ఉన్నాము. దానికోసం ఇది పెట్టాము. సార్ నేను చెప్తున్నా కదా, శాంతి గారి వ్యక్తిగత జీవితం గురించి, విజయసాయి రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి, వాళ్ళ కుటుంబ నేపథ్యాల గురించి నేను మాట్లాడడానికి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. మేము విశాఖలో అత్యంత విలువైనటువంటి భూముల్ని దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి ఏదైతే దేవాలయాల్లో జరిగినటువంటి అక్రమాలని వీళ్ళ హయాంలో చేసినటువంటి వీళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధని తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను తప్ప
వాళ్ళ అందరి యొక్క కుటుంబ సభ్యుల యొక్క నేపథ్యం కానీ వాళ్ళ అంతర్గత విషయాలు కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు.